హాయ్ అండి అందరికీ. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై చేశానండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చికెన్ను 1 కేజీ తీసుకున్నాను. అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. ఇలా కుక్ చేసుకోవాలి. క్లిప్ మిస్ అయిందండి. ఒక 20 నుంచి 25 నిమిషాలు కుక్ చేసుకోవాలి చికెన్ను. అప్పుడు మనకి ఈజీగా తొందరగా అయిపోద్ది కర్రీ. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైనాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా, 2 చెక్క, లవంగాలు, జాపత్రి ఆకు అన్నీ వేసుకోవాలండి. మనము చికెన్ను ముందే కుక్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోద్ది. ఎంతమందికి ఇష్టం చికెన్ అంటే? చాలామందికి. అసలు చికెన్ అంటే పిల్లలైతే చికెన్ని ఇష్టపడతారు కదా. మా ఇంట్లో అయితే మా బాబు అయితే వాడికైతే ఎక్కువ ఇష్టము చికెన్ అంటేనే. వాడికి డిఫరెంట్ స్టైల్లో చేసి పెట్టాలి చికెన్ ఫ్రై. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఒకసారి తింటే మళ్ళీ వదలరండి, అంత బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. అప్పుడే కర్రీ కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ను. ఇక్కడ కొంచెం ఫ్రై అయిపోయాక పుదీనా ఆకులు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి. నేను 1 కేజీ చికెన్తో చేస్తున్నాను. కొద్దిగానే తీసుకోవాలి, కొంచెం ఘాటు ఎక్కువ అనిపిస్తుంది. మా ఇంట్లో అయితే నేనైతే తక్కువనే ఇస్తాను పుదీనా. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను ఎప్పుడు ఏ నాన్ వెజ్ కర్రీస్కైనా అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే బాగుంటుందండి. మామూలుగా అయితే పట్టి పెట్టుకుంటాను. నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఇలా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే బాగుంటుందండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి. కారం అన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోనే మసాలాలు కూడా ముందే వేసుకోవాలండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. జీరా పౌడర్ వేసుకున్నానండి. చికెన్ మసాలా వేసుకున్నాను. మసాలా అంటే మొన్న నేను నా వీడియో పెట్టాను చూసారు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి. అలా చేసుకోండి, చాలా బాగుంటుందండి మసాలా. ఇలా అన్నీ వేసుకున్నాక కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చివర్లో ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. చివర్లో వేసుకోవాలండి, బాగుంటుంది. తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఒక 4-5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనకు ముందే కుక్ అయిపోయింది కాబట్టి తొందరగా అయిపోద్దండి. ఒకవేళ డ్రైగా అనిపిస్తే చికెన్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ అంటే మనం ఇప్పుడు చికెన్ ఉడికించుకున్నాను కదా, అసలు ఆ క్లిప్ మిస్ అయిందండి. అందులో మిగులుతుంది వాటరు, చూపిస్తాను చూడండి. నేను అదైతే తీసాను. మనకు డ్రైగా అనిపిస్తే ఆ వాటర్ వేసుకోవాలి, లేకపోతే ఇలా ఫ్రై చేసి తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. చికెన్లో ఉడికించిన వాటరేనండి. ఒకవేళ మన దగ్గర మొత్తం డ్రైగా అనిపిస్తే, ఒకవేళ చికెన్ ఉడికించిన నీళ్ళు లేకపోతే వేడి నీళ్ళు వేడి చేసుకొని వేసుకోవాలండి. చల్ల నీళ్ళు వేసుకోవద్దు, కర్రీ టేస్ట్ మారిపోద్ది. ఒక 4-5 నిమిషాలలోనే మనకు మంచి ఫ్రై అయిపోద్దండి. చూడండి, ఇక్కడ మనకు కన్సిస్టెన్సీ కూడా కర్రీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి, చెక్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ ఫ్రై అయిపోయిందండి. చివర్లో కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్ స్టైల్లో కడాయి చికెన్ చాలా బాగుందండి. నేను నిజంగా చెప్తున్నాను, జెన్యున్గా. తిన్నాక అసలు చేయి కడుక్కుంటే 1 అవర్ 2 అవర్స్ దాకా కూడా స్మెల్ అలానే ఉందండి. మసాలాలు ఇలా పెట్టి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ లైటింగ్ కరెంట్ పోయింది. ఇక్కడ నేను ప్లేట్లోకి తీసుకుంటుంటే, కానీ నిజంగా చాలా బాగుందండి. మా బాబుకి అయితే వాడికి డిఫరెంట్గా చికెన్ ఫ్రై చేసి పెట్టాలి. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.